హలో గైస్! 'సూర్య' హీరోగా 'శివ' దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ వరల్డ్ మూవీ 'కంగుబా'కి మొదటి రోజే నెగెటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ కథ, అలాగే కథనం మాత్రమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పైన కూడా తీవ్ర విమర్శలైతే వచ్చాయి. మూవీ క్రిటిక్స్ కూడా ఈ చిత్రంపై పెదవి విరిచారు. అంచనాలను అందుకోవడంలో 'కంగు' విఫలమైందని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, అలాగే స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించారు. ఇకపోతే 2 టైమ్‌లైన్స్‌లో నడిచే ఈ కథను 2 భాగాలుగా దర్శకుడు చెప్పాలని డిజైన్ చేశారు. 'కొంగువ పార్ట్ 1' తాజాగా వచ్చింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. 'పుష్ప' తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇకపోతే 'సూర్య' దగ్గరుండి ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ చేశారు. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఖచ్చితంగా కోలీవుడ్‌లో ఇది ఫస్ట్ 1000 కోట్ల కలెక్షన్ చిత్రం అవుతుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ పూర్తి విరుద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అలాగే సౌండ్స్ చాలా లౌడ్‌గా ఉన్నాయి విమర్శలొచ్చాయి. ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్, అలాగే మలయాళం టెక్నీషియన్ రసూల్ పోకుట్టి 'కొంగ' మూవీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. నా స్నేహితుడు రికార్డింగ్ మిక్సర్ ఒకరు ఈ క్లిప్ నాకు పంపించారు. ఇలాంటి జనాదరణ ఉన్న సినిమాలో సౌండ్ గురించి రివ్యూలు చూడడం నిరాశ కలిగించింది. మా క్రాఫ్ట్ కళాత్మక లౌడ్‌నెస్ మధ్య వార్‌లో చిక్కుందని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరిని బ్లేమ్ చేయాలి? సౌండ్ ఇంజినీరింగ్ చేసిన వ్యక్తిని, లేదంటే అన్ని లోపాలు సరిచేయడానికి చివరి ప్రయత్నంలో చేసిన మార్పులనా? దీనిపై గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చింది. లౌడ్ సౌండ్స్‌తో సినిమా చూసి తలనొప్పితో బయటికి వెళ్తే ఏ చిత్రం కూడా ఆడియన్స్‌ని రిపీట్‌గా థియేటర్‌లోకి రప్పించలేదు. దీనిపై పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని రసూల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇకపోతే ఈ పోస్ట్‌లో 'కొంగో' మూవీ లౌడ్‌నెస్ మ్యూజిక్‌తో ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటుందని ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వెబ్‌సైట్ అయితే పబ్లిక్‌లో పెట్టి రివ్యూ కూడా ఉంది. రసూల్ పోకట్టి పోస్ట్‌పై భిన్నమైన కామెంట్లు అయితే వస్తున్నాయి. చాలామంది ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఇక 'పుష్ప 2' బీజీఎం కోసం దేవిని మార్చేసి తమను రంగంలో దించినట్లు ఇటీవల క్లారిటీ వచ్చేసింది. ఈ తరుణంలో 'కొంగు'తో దేవి నిరాశపరచడంతో టాక్ టాక్‌గా మారింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.